ఢిల్లీ హర్యానా మధ్య వాటర్ వార్ మొదలైంది. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్, లజ్పత్ నగర్, పంచశీల్ పార్క్, హౌస్ ఖాస్, చిత్తరంజన్ పార్క్ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. హర్యానా యమునా నది నుంచి నీటి విడుదల ఆగిపోవడంతో దక్షిణ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ, నైరుతి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నీటి కష్టాలు తప్పడం లేదు. ప్రజల నీటి కష్టాలను తీర్చేందుకు ఇప్పటికే ఢిల్లీ జల్ బోర్డు ట్యాంకర్ల ద్వారా ప్రజలకు వాటర్ సప్లై చేస్తోంది. రోజు రోజుకు నీటి ఎద్దడి పెరుగుతుండటంతో ఢిల్లీ సర్కార్ రంగంలోకి దిగింది. ప్రజలకు నీటి సప్లై చేయడంతో పాటు నీటిని వృధా చేస్తే జరిమానా తప్పదని ప్రకటించింది. ఢిల్లీ జల్ బోర్డు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తూనే నీటి వృధాను అరికట్టేందుకు 200 బృందాలను రంగంలోకి దింపింది. ఇల్లు, వాహనాలు కడగడం, ఓవర్ఫ్లో తగ్గించాలని ప్రకటించింది. ఢిల్లీ ప్రజల నీటి కష్టాలకు హర్యానా కారణమంటూ ఢిల్లీ నీటిపారుదల శాఖ మంత్రి అతీషి ఆరోపిస్తున్నారు. మే నెల మొదలైనప్పటి నుంచి హర్యానా యమునా నది నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి విడుదల ఆపేయడమే ఈ పరిస్థితికి కారణమని ఆమె అన్నారు. వజీరాబాద్ జలాశయంలో 674 మీటర్ల సగటు నీటి మట్టం ఉండేలా యమునా నుంచి నీటి సరఫరా జరగాలి. అయితే ఈసారి మే నెల ప్రారంభం నుంచే హర్యానా నీటి విడుదల నిలిపివేయడంతో డ్యాంలో నీటి మట్టం తగ్గిపోయింది. ప్రస్తుతం డ్యాం నీటి మట్టం 669 మీటర్లకు చేరినా హర్యానా యమునా నది నుంచి ఢిల్లీకి నీటిని విడుదల చేయడం లేదు. దీంతో వజీరాబాద్, చంద్రవాల్, ఓఖ్లా ప్లాంట్ల నుంచి నీటి సప్లై నిలిచిపోయింది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం హర్యానా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించింది. కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది. హర్యానా సానుకూలంగా స్పందించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఢిల్లీ సర్కార్ తెలిపింది. ఢిల్లీలో సొంతంగా బోర్ వేసుకుని నీటిని తోడుకునేందుకు ఢిల్లీలో అనుమతి లేకపోవడంతో కేవలం గంగా, యమునా నదుల నుంచి వచ్చే నీటి మీద మాత్రమే ఆధారపడాల్సిన పరిస్థితి. అయితే యమునా నది నుంచి నెల రోజులుగా హర్యానా నీటి విడుదల నిలిపివేయడం, గంగా నది నుంచి అందే నీరు అవసరాలకు సరిపోకపోవడంతో ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. హర్యానా నుంచి రావాల్సిన నీరు అందకపోవడంతో ఢిల్లీలో నీటి కష్టాలు మొదలయ్యాయి. ఎండలకు తోడు నీటి కష్టాలతో ఢిల్లీ వాసులు అతలాకుతలమవుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేస్తున్నారు. ఇప్పటికీ అంటే రోజుకు 2 సార్లు సప్లై చేసే వాటర్ కూడా ఒకసారి సప్లై చేయడంతో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. హర్యానా నుంచి రావాల్సిన వాటర్ రాకపోవడంతో ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం హర్యానా ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. దీనికి సంబంధించి కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది. చర్చలు సఫలమైతే నీటి ఎద్దడి నుంచి బయటపడొచ్చు. ప్రజలైతే నీటి విషయంలో చాలా అష్టకష్టాలు పడుతున్నారు.